విశాఖ సాగర్ తీరంలోని రిషికొండ ఒకప్పుడు సముద్రం పక్కన రాజధాని కలగా గుర్తింపు పొందిన ప్రదేశం. జగన్ పాలనలో 451 కోట్లతో నిర్మించిన విలాసవంతమైన ఇంద్ర భవనాలు ఇప్పుడు కొత్త దారిలో అడిగేస్తున్నాయి. వీటిని ప్రజలు ఉపయోగపడేలా లీజుకి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఒకప్పుడు రాజకీయ తుఫాన్లు రేపిన రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు పర్యాటక రంగం పేజీల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న లెక్కలు, లక్ష్యాలు, లాబీలు ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక భవనం కథ కాదు, ఒక పాలన ప్రతిబింబం. రాజధాని కలను విశాఖలో ఆవిష్కరించాలని జగన్ కలలు కన్నారు. తన కల కోసం 9.88 ఎకరాల్లో 13,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాలు నిర్మించారు. ఇంద్రభవనాల్లా తీర్చిదిద్దిన ఈ నిర్మాణాలు అసంఖ్యాక రీతిలో స్తంభాలు, గ్లాస్ ఫ్రంట్లు, విస్తారమైన ప్రాకారాలతో అద్భుతంగా నిలిచాయి. కాని వాడుకలోకి రాకముందే పెచ్చులు ఊడిపోయాయి, గోడలు పగిలిపోయాయి, దుమ్ముతో కప్పబడ్డాయి. ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ఇప్పుడు నిశ్శబ్దంగా సముద్రం పక్కన నిరీక్షిస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రిషికొండ భవనాలను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో వినియోగంలోకి తేవాలని ప్రణాళిక వేసింది. విద్యుత్ బకాయిలు, నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో ప్రభుత్వం ఈ విలాస నిర్మాణాలను ప్రజా ప్రయోజనకరంగా మలిచే దిశగా అడుగులు వేస్తోంది. పర్యాటక, హోటల్, సాంస్కృతిక రంగాలకు అనువుగా లీజుకివ్వాలని టూరిజం శాఖ నిర్ణయించింది. ప్రజల సూచనలు కోరుతూ ప్రత్యేకంగా ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది. ఈ నెల 17న విజయవాడలో జాతీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలతో సమావేశం జరగనుంది. భవనాలతో పాటు రిషికొండ పక్కన ఉన్న 9 ఎకరాల భూమి వినియోగంపై కూడా చర్చించనున్నారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, నిపుణుల అభిప్రాయాలను సమీకరించి మంత్రుల ఉప కమిటీకి నివేదిక ఇవ్వాలని పర్యాటక సంస్థ నిర్ణయించింది. ఈ సమావేశం తర్వాత రిషికొండ ప్యాలెస్ ఒక భారీ పర్యాటక ప్రాజెక్టుగా రూపాంతరం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషికొండ ప్యాలెస్ కథ రాజకీయాల్లోనూ అలజడి రేపింది. జగన్ కాలంలో రాజధాని కలగా మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొత్త పాలనలో ప్రజా వినియోగ ప్రయోగంగా మారుతోంది. ప్రతిపక్షం దాన్ని ప్రజాధన వృధాగా విమర్శిస్తే, ప్రభుత్వం మాత్రం ప్రజల ఆస్తిని ప్రజలకి అందించే ప్రయత్నంగా చూపిస్తోంది. ఒక కాలంలో చరిత్రగా మారిన ఈ భవనాలు ఇప్పుడు లీజు ప్రాజెక్టుగా పునర్జన్మ పొందబోతున్నాయి. ఈ నిర్ణయం విశాఖ అభివృద్ధి భవిష్యత్తును ఎటు తిప్పుతుందో చూడాలి. ఒకప్పుడు రహస్యంగా నిర్మించిన రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ప్రజల సూచనలతో కొత్త జీవం పొందబోతోంది. విశాఖ తీరంపై నిలిపిన ఆ నిర్మాణం కేవలం చలువరాతి కట్టడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అద్దం కూడా. ఈ ప్యాలెస్ లీజు రూపంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తుందా, లేక పాత విధానాలకు కొత్త దారులు కలుపుతుందా? సమాధానం అక్టోబర్ 17న వెలువడనుంది.